కృష్ణానికి ముద్దు పెట్టేశాను రా. అవ్వా ముద్దు పెట్టావా? ముద్దు పెడితే పిల్లలు పుట్టేస్తారా? అవునరా. అరే ఇప్పుడు ఏం చేయాలరా? ఐడియా. అమ్మా కృష్ణవేణి, ఆ తాతయ్య కాసిన కాఫీ నీళ్ళు తీసుకురారా. అలాగే. ఆ కృష్ణవేణి ఏంటి? అంటే చెప్తాతయ్య. రారా కూర్చో. వ్యాపారం ఎట్లా సాగుతుంది? బాగానే ఉంది తాతయ్య. ఫోన్ చేస్తే చాలు పొలం దగ్గరికి సరుకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం. జనాలు కూడా అలవాటు అయిపోయిందిలే. మా మనవరాలు వచ్చింది, నువ్వు బుర్రకాయ వాడటం మొదలెట్టావు. ఒరే అందుకే అంటారు కాబోలు పెళ్ళైతే కానీ దారిలో పడరని. ఏదో అలా కుదిరింది తాతయ్య. ఈరోజు ఇంకా కొట్టుకెళ్ళలేదేంటి? ఆదివారం కదా తాతయ్య. ఓహో, అది పీరియడ్ మిస్ అయింది. పిచ్చి పిల్ల, కేవలం 5 నిమిషాల పనికి నీకు సెలవెందుకే? ప్రెగా న్యూస్ ఉందిగా. పీరియడ్స్ మిస్ అయినప్పుడు మీరు ప్రెగ్నెంటా కాదా అని కేవలం 5 నిమిషాలు తెలియజేస్తుంది ప్రెగా న్యూస్. ప్రెగా న్యూస్ అంటే గుడ్ న్యూస్. ఇది పట్టుకో. రే ఇప్పుడే ఆదివారం అన్నావు, మళ్ళీ ఎక్కడికి? చిన్న పని ఉంది తాతయ్య, భోజనం టైంకి వచ్చేస్తలే. బేగొచ్చేయి. బాయ్. ఎక్కడికి అన్నా పక్క ఊరిని తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. కాసేపు మాట్లాడుకుని కుదురు కూర్చుంటావా? ఒరే నెక్కరేసుకొచ్చాను రా, గాలాడేస్తుంది. కాసేపు ఏం మాట్లాడుకుని అన్ని మూసుకుని కూర్చో. సరే ఇప్పుడు చెప్పరా ఎక్కడికో? అరే వాగుతూనే ఉంటావా? తెలుస్తుంది కదా ఎందుకు కంగారు నీకు. పద. ఏమండి ఇది ఉందా? ఇవి మన దగ్గర ఉండవండి. ఏమండి మన దగ్గర ఇది ఉందా? ఇది మన దగ్గర లేదండి. సరే పదరా. ఎక్క. మళ్ళీ ఎక్కడికి రా? ఇంటికే రా. అప్పుడప్పుడు వస్తా ఉండండి కృష్ణ బాబు, కూతురు చూసినట్టు ఉంటది. అలాగే వీర్రాజు గారు. సరే బాబు, మంచిది. ఉంటానమ్మా. అలాగే నాన్న. జాగ్రత్త. అమ్మని అడిగానని చెప్పండి. మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీ అమ్మగారిని కూడా తీసుకురమ్మని చెప్పమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసాడుగా. బాగున్నారండి మా గారు? అంటే మామయ్య గారిని ఇంటి దగ్గర దింపేస్తారు వెళ్ళు. సరే తాతయ్య. రండి మా గారు. జాగ్రత్త. వస్తా వీర్రాజు గారు. పద బాబు. బాబు అది మీతోనే మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం అండి? అమ్మాయికి 4 నెలలు అనుకుంటా కదా బాబు. ఇంకా ఈ విషయాన్ని దాస్తే మనకి మంచిది కాదనిపిస్తుంది. మీకు కూడా పెళ్ళై 2 నెలలు దాటింది కదా బాబు. ఇంకా ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే మంచిది అనిపిస్తుంది. రేపో మాపో మీ నాన్నగారిని కలుస్తానని చెప్పు బాబు. సరే మా గారు, చెప్తాను. ఉంటాను. చెప్పు కృష్ణవేణి. ఎక్కడున్నావు? ఇగో షాప్ దగ్గర ఇప్పుడు వచ్చాను. ఏంటి విషయం? అది డేట్ ఇంకా రాలేదు. అయితే అబ్బా నెలసారి అవ్వట్లేదంటే గుడ్ న్యూస్ అని అర్థం. అన్నీ నేనే చెప్పాలి నీ మట్టి బుర్రకి. అవునా? చాలా హ్యాపీగా ఉంది కృష్ణ. అంటే ఒక నిమిషం ఆగు. ఏంట్రా అంటే మొహం వెళ్ళిపోతుంది. ఏంటి మ్యాటర్? అది ఒరే మర్చిపోయి గుడ్ న్యూస్ రా. నీకెలా తెలుసు? ఆ మెడికల్ షాప్ ఫోన్ చేశాడు. ప్రగా న్యూస్ వచ్చి తీసుకెళ్ళండి. సరే కానీ షాప్ నుంచి బయలుదేరుతున్నా, నువ్వు రెడీగా ఉండు.
బయటికి వెళ్దాం. ఎక్కడికి? వచ్చాక చెప్తలే, నువ్వు రెడీ అవ్వు. అలాగే చంటి, బాయ్. మొత్తానికి అబద్ధం నిజమైపోయిందిరా. అవునా? చాలా మంచి విషయం చెప్పారు పొద్దున్నే. థ్యాంక్స్ రా. చాలా సంతోషంగా ఉందిరా. సరే నేను ఇంటికి వెళ్తాను, నువ్వు షాప్ చూసుకో. సరే సరే నువ్వు వెళ్ళు. రే బాబాయ్కి చెప్పాలరా. నేను చెప్తాలే, నువ్వు షాప్ చూసుకో. సరే సరే. రే మనందరికీ గుడ్ న్యూస్ రా. మన చంటిగడ్ మిషన్ పాసిబుల్ అయ్యింది. రే మనందరికీ గుడ్ న్యూస్ రా. మన చంటిగడ్ మిషన్ పాసిబుల్ అయింది. అబ్బా మొత్తానికి సాధించాడు. హలో రే బుర్ర పని చేస్తున్నా నీకు? హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అన్నీ చేయించుకున్న తర్వాత కదా అందరికీ చెప్పాలి. ఇప్పుడు అక్కడికే కదా వెళ్ళేది. అయినా ఈ విషయం నీకెలా తెలుసురా? ఉన్నాడుగా మన వాగుడికే గడు ఓదరగడి చెప్పాడు. పా వీడికి ఏం చెప్పినా కదరా బాబు, ఊరంతా టంకేసేస్తాడు. సర్లే కానీ హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్లు అన్నీ చేయించిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు. సరేనా? కృష్ణవేం చేస్తా. సరేరా, వచ్చాక ఫోన్ చేస్తలే. అలాగే. సత్యమూర్తి బాబు ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మా బాబాయ్, నువ్వు చేసే పని ఇదా? చెప్తాను. రాధిక, కృష్ణవేణి, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. తను మా వారు. హాయ్ అండి. హాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మందులు తీసుకొస్తాను. ఇంకేంటి? చంటి, రాధిక మనతో 7th క్లాస్ వరకు చదువుకుంది, గుర్తుందా? గుర్తుంది. ఎలా ఉన్నా? చంటి అంటే 7వ తరగతిలో నిన్ను ముద్దు పెట్టుకున్నాడు తనే కదూ? ఏంటి ఎన్నో నెల? నెలల వరకు రాలేదే. 6 నెలల నుంచి తిరుగుతున్నాను. టెస్టులన్నీ చేశారు. ఇప్పుడు ఇదిగో కొత్తగా మా వారికి కూడా రాశారు. ఓ అంతేలేవే, ఇక్కడ దాకా వచ్చాక తప్పదు కదా. అవును, మనమేం చేస్తాం. కృష్ణవేణి గారు ఎవరండి ఇక్కడ? రండి. సరే మళ్ళీ కలుద్దాం. బాయ్. చెప్తాను. అయ్యి బాబాయ్, మా పిండి కింద ఏం చేస్తావా? చెప్తాను పని రోజు. అయిపోయాడు అంతే. చిచి దొరికితే అయిపోయారు నా చేతుల్లో. అయ్యి బాబోయ్, చెప్పులు ఇక్కడ ఉన్నాయి, ఇదే అంతే. ఆడండి, మొక్క తీయండి, తీయండి. అది మరి వచ్చింది. అందు ముక్కలు తీయండి. ఇదిగో ఇక్కడ పెట్టాను చూడండి. అమ్మా బాబాయ్, అమ్మా ఏంట్రా గోదావరి, బొక్కలను చూస్తున్నావేంటి? మా పిండి కింద ద్రోహం చేస్తావా? పిండి మీద ఒట్టేసావు కదా బాబాయ్. ద్రోహం ఏంట్రా? కనబట్లే పేకాట. ఇది మా రాయుడు గారు ఆట. మన పక్కన ఉన్నాం అంతే, మనకే సంబంధం లేదు బాబాయ్. ఒట్టేసి రే మాట అంటే మాట రే. నేను ఒట్టేసా, నేను ఆడుతానా? కళ్ళెట్టి చూడరా, రాయుడు గారు ఆటరా బాబు. ఇది రాయుడు గారు, ఇది నా ఆటేనండి. షో అదే రాయుడు గారు. వెళ్తా మరి. మంచిదండి. డబ్బులు జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు బాబాయ్? తాత కాబోతున్నారు. ఇద్దాం లేరా, కంగారే ఉంది. ఎక్కడ? ఇక్కడే హాస్పిటల్ ఉన్నాడు బాబాయ్. సర్లే నేను వెళ్తాను బాబాయ్. రే పార్టీ అడిగో కదరా, ఇస్తాను రా. కంగారే ఉంది, పదా నేను వస్తా. రండి. చంటిగాడేంటి నాకే సర్ప్రైజ్ ఇస్తున్నాడు? ఈ సత్యమూర్తికే సర్ప్రైజ్ ఇస్తున్నాడంటే. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మేడం, తిన్న ప్రెగ్నెంట్ నా భార్య అవునా కదా టెస్ట్ చేసి చెప్పాలండి. సారీ, తిను నా భార్య ప్రెగ్నెంట్ అవునా కదా మీరే టెస్ట్ చేసి చెప్పాలి మ్యామ్. అంత కంగారు ఎందుకు? మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండేనా? మేడం, మాకు మ్యారేజ్ 2 months అయింది, ఇంకా నెలసరి అవ్వలేదు. 2 months కదా అవుతుంది, కంగారు ఎందుకు? మేడం మేడం మీరే టెస్ట్ చేసి చెప్పాలి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. ఓకే, మీరు బయట వెయిట్ చేయండి.
పర్లేదు కదండి? ఎక్కడికి చంటి? ఒక్క నిమిషం. చంటి నాకు చాలా భయంగా ఉంది. ఇదేం మొదటిసారి కాదు కదా కలవడం, భయం దేనికి? ఏంటి సార్ ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? చెప్పేది విను. చంటి వదిలు. ఏంటిది ఎప్పుడు లేని కొత్త అలవాటు? ఏం చేయమంటావు కృష్ణవేణి? చాలా భయంగా ఉంది కృష్ణవేణి. ఏదో చేద్దాంలే పదా. హలో బాబు, కృష్ణ బాబు, మీరు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రావాలి బాబు. ఏంటండి విషయం? తొందరగా వచ్చేయండి మీరు. పనిలో పని కొడుక్కి కోడలు కూడా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. అబ్బా, ఫోన్ చేయమని చెప్పానా? ముందు ఫోన్ చేయి. అసలు ఏంటో చెప్పరా? నీతో వచ్చింది సార్ ఇదేరా బాబు. హలో సస్పెన్స్ అన్నాడు కదా, చెప్తా. ఇదిగో, స్పీకర్ ఆన్ చేయవే. స్పీకర్ ఆన్ చేయి. ఎక్కడున్నావమ్మా? అత్తయ్య చెప్పండి. కొంచెం తొందరగా రావా, మావయ్య ఎందుకో రమ్మంటున్నారు. అబ్బాయి నువ్వు ఉన్నపళంగా వచ్చేయండి. దారిలోనే ఉన్నాం అత్తయ్య, వచ్చేస్తున్నాం. కృష్ణవేణి, ఇప్పటిదాకా నువ్వు చెప్పిందల్లా నేను చేశాను. ఈ ఒక్కసారి నేను చెప్పించేవా? సరే చంటి. అబ్బబ్బా, ఆ సర్ప్రైజ్ ఏంటి ఇప్పటికైనా చెప్పండి. ఒరే కోళ్ళు అడుగుతుంది కదా, ఇప్పుడైనా చెప్పరా? నాన్నగారు అందరికి కలిపి చెప్తా, సర్ప్రైజ్ కదా. రే గోదావరి, అందరు వచ్చినట్టేనా? వచ్చేసినట్టే కదా. వినండి, మన ఇంటికి త్వరలో ఒక చంటి పాపో చంటి బాబో రాబోతున్నాడు. ఎంత మంచిగా చెప్పావరా? అల్లుడు గారు చెప్పేశారన్నమాట. తీసుకోండి తీసుకోండి. నాన్నగారు స్వీట్ తీసుకోండి. ఏమనుకుంటున్నావు? నేను చెప్పాను బాబాయ్కి. థ్యాంక్ యూ బాబాయ్. తీసుకోండి. కృష్ణవేణి, ఇప్పటిదాకా జరిగించాలి. ఇంక విషయాన్ని ఇంట్లో చెప్పొద్దాం కృష్ణవేణి. అదిగో పిల్లలు వచ్చారు. నువ్వు నాకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావా? అమ్మా స్వీట్ తీసుకోండి. తీసుకోండి రా. ఏంట్రా చూస్తున్నారు? దేనికి నానండి? తినా. అమ్మా నువ్వు కూడా తినమ్మా. తీసుకోమ్మా. ఎరజంటి ఫుల్ హ్యాపీనా? లక్ష్మి రా రా. ఎంతసేపు హారతి ఇవ్వడానికి? ఎంతసేపు ఉంచుంటారు పిల్లలు? హారతి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి. గోదావరి ఫోటోలు బాగా తీస్తున్నాను బాబాయ్. ఇక్కడ నుంచి తీరా, బాగా పడుతుంది. అంటే స్మైల్ రా, మొహం ఎలా పెట్టావు? కొంచెం జరగండి. నవ్వండి అందరూ. అయినా ఇద్దరికి టెస్టులు రాయడం కృష్ణవేణి? నేనే చెప్పాను చంటి, మాకు పిల్లల అర్జెన్సీ ఉంది, అన్ని టెస్టులు చేయమని చెప్పి. టెస్ట్లు అన్ని చేయించారా? ఇబ్బంది ఏమీ లేదండి. మీకు రక్తహీనత వల్ల నెలసరాగిందంతే. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ఇకపోతే చంటి గారు,
మీకు కాస్త స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందండి. స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఐ మీన్ ఒక 4% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ రోజుల్లో అది కామన్ ప్రాబ్లమే. కొన్ని మందులు వాడుతూ డైట్ రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుంది. మందులు రాసిస్తాను అండ్ డైట్ షీట్ పెడతాను. మీకు మందు సిగరెట్ అలాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? సిగరెట్ తాగుతారా మీరు? అది డ్రింకింగ్ అది లేదు. డ్రింకింగ్ అలవాటు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. ఓకే సరే. ఈ మందులు వాడుతుంటే 6 నెలల నుంచి మీకు 9 నెలల లోపల కొంచెం చేంజెస్ వస్తాయి. ఓకే మేడం చెప్పండి. ఇలా చేస్తే పుడతారు కదండి? డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయండి. 6 to 9 months వాడాల్సి ఉంటుంది మందులు. బెటర్ అవుతారు. కంగారు పడొద్దు. ఓకే వీలైతే నన్ను క్షమించు చంటి.